రైట్. సిటీ కాలేజ్ ఆవరణంలో జేసీసీ కార్యవర్గం నిర్వహిస్తున్న తీజ్ భోజ్ భండారో కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసిన మరి మహారాజు గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ శంకర్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా అతిథులుగా విచ్చేసిన మా బంజారా మిత్రులకు, మరి సుభాష్ నాయక్ గారికి, కిట్టు గారికి, భాస్కర్ గారికి, మరి మిత్రుడు నరేష్ నాయక్ గారికి, అదేవిధంగా నిర్వాహకులకు మరి ఎంతో ఉత్సాహంతో మరి దీనిలో పాల్గొన్న మా చిన్నారి సోదరమణులకు అందరికీ सेवालाल गारी आशीस्सुलु ఉండాలని చెప్పేసి సేన రామ్ రామ్ कहते हुए फस्ट किसे कॉल करे बात करा अदे कोडी కూడా సామానం పచ్చాబు వాటిని అడిగాం కాబట్టి మిత్రులారా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో బంజారా జాతి పోషించిన పాత్ర అంత ఇంత కాదు. ఈరోజు అనాదిగా వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుండి ఈ భోజ్ భండారో కార్యక్రమాన్ని మరి దేశమంతటా నిర్వహిస్తూ ఆ భోజ్ భండారో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అగ్నిలో నెయ్యి అంటే ఫ్యాట్, అందులో కార్బోహైడ్రేట్ అంటే మనం బియ్యం, అందులో ఐరన్ కంటెంట్ బెల్లం, అదేవిధంగా మరి నవధాన్యాలు లాంటి ధాన్యాలని కలిపి లాప్సి దాన్ని మనం అగ్నిలో వేస్తే అగ్నిలో నుండి బయటకు వచ్చిన ఆ బాష్పవాయుతోని మేఘాలు కిందికి వచ్చి వర్షాలు కురవాలని చెప్పేసి ఆ రోజు మన పూర్వీకులు మొదలుపెట్టిన భోగ్ భండారో కార్యక్రమం ఇది. అదేవిధంగా పంటలు మంచివి పండాలి, పాడి పంటలు పండాలి, కుటుంబాల్లో సిరి సంపదలు వెదజల్లాలి, అదేవిధంగా మరి పెళ్ళికి ఈడున్న మా చెల్లెలకు మంచి వరుడు దొరకాలని చెప్పి చేసే పండుగ మరి తీజ్ పండుగ. ప్రకృతికి దగ్గరగా ఉండే జాతి బంజారా జాతి. ప్రకృతికి ఆరాధించే విధంగా ప్రకృతిలో దొరికే గోధుమల్ని, జొన్నల్ని, నవధాన్యాలని మొలకలుగా మరి నవరాత్రులు 9 రోజులు మరి నీరు పోసి పూజలు చేసి మరి ఇవన్నీ అమ్మవారు మెరమయాడి, అదేవిధంగా సంత్ సేవలాల్ గారు మరి మన రాష్ట్రానికి దేశానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతో మరి చేసే పండుగ తీజ్ పండుగ. ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక. అదేవిధంగా పండుగలు ఏ పండుగ అయినా కానీ అందరం కుటుంబ సమేతంగా అందరం కలుసుకునే ఒక మరి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో బంధుమిత్రులందరూ కలుసుకొని, ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ లేకుండే, ఆనాడు రవాణా వ్యవస్థ లేకుండే, రోడ్డు లేకుండే, వాహనాలు లేకుండే, అదేవిధంగా ఎప్పుడైనా కలుసుకోవాలంటే ఎక్కడో అంగడిలోనో లేదంటే ఏదైనా జాతరలో కలుసుకోవాల్సి వచ్చేది. మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు 2 సంవత్సరాలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి కలుసుకునేవాళ్ళు. తులజా భవాని మరి పండుగ రోజు 2 సంవత్సరాలకు ఒకసారి మంచి పౌర్ణమి రాత్రి ఉన్నప్పుడు మరి కాలి బాటన నడుచుకొచ్చి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఆ పండుగలు నిర్వహించేవారు. పండుగల యొక్క పరమార్థం ఏంటంటే అందరం కలుసుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరూ ఐక్యతగా ముందుకు సాగాలి, అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ఎవరు ఏ పంటలు వేసుకుంటే మరి మనం మంచి అభివృద్ధిలో సాధించగలుగుతాం, ఏ విధంగా మన పిల్లల్ని సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించుకుంటే మనం ముందుకు పోగలుగుతామనే ఒక డిస్కషన్ కోసం, ఒక చర్చలు చేసుకునే ఒక ప్లాట్ఫామే ఈ పండుగలు వాతావరణం. కాబట్టి మిత్రులారా, మరి అనాదిగా కొనసాగుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు దినదినంగా మాయమైపోతూ ఉన్నాయి. మా అమ్మలు చూడండి, మా డ్రెస్సులు ఎట్లా మెరిచిపోతున్నారో.
ఎవడి దేకో క్వాలిఫైర్ డ్రెస్ దిగారించుకో. కాబట్టి అంటే మన సాంప్రదాయాల్లో ఉన్న ప్రాముఖ్యత, మన వేషధారణలో ఉన్న ఆ గొప్పతనం మనం అందరం తెలుసుకోవాలి. మీ అందరూ నేను కోరేది ఒకటే, ఎక్కడి నుంచో మారుమూల తండాల నుండి, సుదూర ప్రాంతాల నుండి, చెట్టు మరి అటు అడవుల నుంచి, మరి గుట్టల పుట్టల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించింది మీ భవిష్యత్తు మీ మంచి నిర్మాణం చేసుకోవాలని, భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి ఎదగాలని, అటు వ్యాపారంలో కావచ్చు, ఇటు విద్యలో కావచ్చు, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు. ఈ ప్రపంచంలో మనకంటే మేధావులు ఎవరు లేరు, అవునా కాదా? ఆ మేధస్సును కరెక్ట్గా మీరు వినియోగించుకొని ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు, ప్రొఫెసర్లు ఇచ్చే జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా మన పూర్వీకులు మనకు అందించిన సంపదను వచ్చే తరానికి అందించే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. మిత్రులారా, మరి తీజ్ పండుగ, అదేవిధంగా మరి విద్యా సంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీలో, అదేవిధంగా జేఎన్టీలో, అదేవిధంగా సిటీ కాలేజీలో మరి మన విద్యార్థులందరినీ ఒక ఐక్యంగా ఒక్క దాటికి తెచ్చే ఒక పండగగా దీన్ని స్వీకరిద్దాం. అదేవిధంగా భవిష్యత్తు మంచి నిర్మాణం కోసం భవిష్యత్తులో ఇంకా సీనియర్లు జూనియర్లను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, జూనియర్లు సీనియర్ల దగ్గర ఏ విధంగా జ్ఞానాన్ని సమపార్జించుకోవాలి అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా ఈ పండగల్ని కేవలం పండగల్లాగా చూడకుండా ఈ పండగల్ని మీ అభివృద్ధి కోసం వాడుకునే విధంగా మరి పిల్లలు చైతన్యవంతులు కావాలని చెప్పేసి కోరుకుంటూ, మార్ చోగోర్ చౌహాన్, बारागोत पमार, 27 पाड़ा भूकिया, 52 पाड़ा वर्तिया. अपन जात से कनाई भूले चीजा, जात से मानाओगे भैया, जात मानाओगे, जात भूलो मत, कुंडी कुंडान करो मत. अपन ग्वारने वाया करना, अपन संस्कृति करना सागिंचो अपन जातन कर लेना. అదే విధంగా తమ పార్టీ చదువు ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువు 92లో నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS జాయిన్ हुआ. 97 में हमारा MBBS हुएगी. 98 हाउस सर्जन की दो 98 फ्रंट PG मारो. 2001 में PG कंप्लीट हुआ. मन भी अपना कुंडियो मारला पड़ी लपा मन कुंडियों चाय नहीं मन ग्वारे गरीब छाली होते कैंसिल लपा ग्वारे छाली नहीं की दो मारांगा जितने मन क्या कर मेले कुंडियों ना वो हाल पढ़ानो करे जा कसंग तो अब अपन IPS लो IAS लो सीट आते हम मैं ट्रेनिंग कहने को ढूंढ लेला मैं एक कोले दिया अपन एक विधंगा कष्टपड़ता एक स्थाई में आया जरपच उज्जैन गरीबेर बेटिन करतो उज्जैन फ्यामिली बागुपडगाय IAS IPS जरपच तो काय कमराचा మొత్తం సిస్టమ్ మొత్తం తాर हाथ्या कंट्रोल रच काय जेरपच तू कोंडिन करतो तो काय विलवारच होतो तार विला डगरदारी కాబట్టి తమసే మంచిగా కష్టపడండి को सांगरे देख मार ग्वारे से जावा मोती सांगे तो सांगरे से मोती हीरा को तो मनाऊंगा मोती हीरा नहीं झांकरे तो कुंडकुंडा नंदर लाग जाए जरा जागृत करो और एक तमसे एक बात पे चलना अपन एक जात एक बात एक साथ करना है भूलो मत अदे विधंगा तमार दादी दादा कనుక पंचन रिया केला तमार दादी दादाने गौरविंचो याडी बापेन थोको याडी बापे ते मिंचन भगवान कोणी छेजा याडी बाप डगराजे पच बाजाराच लपड काय लाभम रजना हुंदन पट्टिंचलो रजना हुंदर वाद मानो हुंदर वादे मा चालो अपन हुंदर वारसत्वंगा अपन अंग जानो काबट्टी हुंदर वातेने कापाडलेनो हुंदर नाम काढनो अपन जातेर नाम कापाडनो याडी बापेर नाम काढनो दादार नाम काढनो जातेने कापाडलेनो वो आंगिला तमसे आलोचना करू नका अदे विधंगा अत्र मंचार अवकाशम
कत्ती को तांडेमा खेतर काम करे छोड़ दे तब मैंने आता रगाड़ेगा तो तम काय स्थाई न रही जोड़ो को तो तम आलोचना कर लेना एक लक्ष्यम घाल लो भाइयों एक लक्ष्यम घाल लो काय गोइनो तम काय वागन के ले जो तम काय वागन के ले जो तवार दलेमा केलो तम क्रिकेटर वागन के जोगे नौ तो हमार नरेशर ने एक्टर वागन के ले जोगे नौ तो मंगलर ने सिंगर वागन के ले जोगे नहीं तो अब पूर्ण मालावतर नहीं घटना छोड़ दोगे नौ तो IAS होतोगे IPS होतोगे डीट नायक सागर नहीं तम एक लक्ष्यम घाल लो एक लक्ष्यम न रजो 3 वर्ष गडपले ताने हाट तानेंगे तो कहीं चीजा पानी पड़ो कोनी खेत वाली पाचलो कोनी वो तो अప్పులు దాని యాడి బాబు ఇబ్బంది పడతాయి సార్ తమ అతరే దాని చదువుకో టైం అయినా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడానికి ఫోకస్ కాలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మా స్థాయిలో మాకు ఇబ్బందులు ఉండే घरे आज 500 रुपये पोते तो सदा देते कोई देना मंथली बुक्स इयरली बुक्स मनी 20,000 देते थे मेस चार्ज 420 रूपये देते थे वो पिसा हम डार्क कार्ड इधे కాబట్టి చదివా అడ్జస్ట్ కర్లో అదే విధంగా లక్ష్య సాధన కోసం ఎంతో దూరమైన ప్రయాణించే జాతిగా ఏది ప్రొఫెసర్లు ఏది చెప్పినా దాన్ని మైండ్లో ఎక్కించుకునే మేధస్సు ఈ శక్తి अपन ग्वाल जाति न सर अड़ी माँ पंडु खाते को वरम को सेवलाल भुआर आशीष को अपन देखो तो एकता दिदेगल तो भुलाता गया भुलानी अब तम छोड़ो को 1000 मन क्या तम घरे घरे में एक घरे में एक बाबू पड़ेगा तो अपन तांडु कतरा डेवलप होते आलोचना कर लो काबट्टी तमें तड़के में ఇది ज़्यादा केसा को लबा मनी प्रेस मीट सर अब CLP में असेंबली जानो तमें ఈ అవకాశాన్ని పిలిపించిన ప్రొఫెసర్ శంకర్ నాయక్ గారికి అదే విధంగా సోదరుడు విజయ్ నాయక్ గారికి మరి మా రవి నాయక్ గారికి రాకేష్ నాయక్ గారికి అదే విధంగా వివిధ ప్రకాష్ నాయక్ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మా ఆడపడుచులకు మా తమ్ముళ్ళందరికీ మంచి భవిష్యత్తు మీకు ఆ భగవంతుడు కల్పించాలని మంచి జ్ఞానం మీరు సంపాదించుకోవాలని జ్ఞానం అంటే చదువు ఒకటే కాదు బయట పోయినాక మనకు మనం నిలబడి మనం పోరాడే తత్వాన్ని నేర్చుకోవడమే జ్ఞానం ఆనాడు మనం బ్రిటిషర్స్తో పోరాడినాం తర్వాత మొఘలులతో పోరాడినాం తర్వాత తెలంగాణ కోసం పోరాడినాం మన వాళ్ళు భోజ్య నాయక్ ప్రవీణ్ నాయక్ లాంటి ఆత్మ బలిదానాల మీద వచ్చిన తెలంగాణ ఈ తెలంగాణను ఏదో రోజు మనం ఇంకా అభివృద్ధి పదంలో నడిపించుకునే జాతిగా ఒక మంచి పేరు తెచ్చుకునే మరి ఒక సంకల్పంతో ముందుకు సాగాలని ఆ భగవంతుడు సాధ్యమా చాలా మంది IAS IPS